తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. దీని గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. బైబిల్ గ్రంథంలో ఒక్కడా దేవుడు లేక ముగ్గుర, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అంటే ముగ్గురు దేవుళ్ళుగా కనిపిస్తున్నారు. ఈ బైబిల్ గ్రంథంలో 3 భాగాలుగా కనిపిస్తుంది. 1 పాత నిబంధన, 2 కొత్త నిబంధన, 3 ప్రకటన గ్రంథం. 3 రకాలుగా కనిపిస్తుంది. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కింద వాటిని లెక్కించవచ్చు. పాత నిబంధన అంతా కూడా తండ్రి గురించి రాయబడి ఉంది, యెహోవా అని పేరు పెట్టబడింది. అలాగే కొత్త నిబంధనలోకి వస్తే యేసు ప్రభు గారి గురించి రాయబడి ఉంది. అలాగే ప్రకటన గ్రంథంలోకి వస్తే పరిశుద్ధాత్మతో రాయబడి ఉంది. ఈ 3 కలిస్తేనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కింద మనం లెక్కించవచ్చు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ఎందుకు వచ్చిందంటే యేసు ప్రభు ఆయన తండ్రి నామాన్ని ఈ లోకానికి బయలుపరచడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. అలాగే నరుల గురించి, మన గురించి పాపక్షమాపణ పొందడానికి లోకానికి రావాల్సి ఉంది. ఆయన రావడానికి, ఆయన తండ్రిని బయలుపరచడానికి, ఆయన బయలుపరచుకోవడానికి, అలాగే పరిశుద్ధాత్మను బయలుపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. లోక 3:22లో పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడు, నీ యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. యోహాను 10:30లో నేనను తండ్రియు ఏకమై ఉన్నామని వారితో చెప్పాను. మత్తయి 12:32లో మనుసు కుమారునికి విరోధముగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబోయే యుగమందైనను పాప క్షమాపణ లేదు. ప్రకటన 2:7లో చెవిగలవాడు ఆత్మ సంగముతో, ప్రకటన 3:1లో 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా. ఇలా ప్రకటన గ్రంథమంతా కూడా ఆత్మతో రాయబడి ఉంటుంది. దీంట్లో తండ్రి కనిపిస్తున్నాడు, కుమారుడు కనిపిస్తున్నాడు, పరిశుద్ధాత్మ కనిపిస్తుంది. అంటే ఈ 3 కలిస్తేనే ఒక యేసు ప్రభువారు పెట్టుకోవడం జరిగింది. ఆయన ఈ లోకానికి రావడానికి కారణం, ఆయన ఈ 3 పేర్లు పెట్టుకుని ఈ లోకానికి రావడం జరిగింది. తండ్రి ఓకే, కుమారుడు ఓకే, మరి పరిశుద్ధాత్మ ఎవరని మీరు తలంచవచ్చు. ఈ పరిశుద్ధాత్మ ఎవరంటే తండ్రి అయిన దేవాది దేవుడు జీవంతో ఆత్మతో ఆయన కలిగి ఉన్నాడు. అలాగే మనలో ఉన్నది కూడా ఆత్మే. అందుకనే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఈ 3 కలిసి